నిన్న ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడు అని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారిండు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొగిడిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తా మీకు. పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, మంజిరాలో ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం వచ్చింది. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతా అన్నాడు, కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు. మొన్న ఇంతకుముందు పోచారం గారు వారు మాట్లాడిండు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు వినిపిస్తాం. మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేదు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసి